హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 10 గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే అసలు మనకి ట్యూషన్ ఫీజు వస్తుందా రాదా, తర్వాత వసతి దీవెన వస్తుందా రాదా, విద్యా దీవెన అనేది ఇస్తారా లేదనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాప్ బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను 7 బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే చెప్పబోతున్నా. నెంబర్ 7 JNTN జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నర్సాపేట్. కాలేజ్ కోడ్ ఏమొచ్చి JNTN. ర్యాంక్ ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 2K. తర్వాత క్లోజింగ్ ర్యాంక్ ఏమో 60K డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ. నెంబర్ 6 పులివెందల. కాలేజ్ కోడ్ ఏమొచ్చి JNTP. ర్యాంక్ ఫస్ట్ ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 3K నుంచి 56K వరకు. నెంబర్ 5 ఏమొచ్చి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కలికిరి. ఇది కలికిరిలో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉందండి. కాలేజ్ కోడ్ ఏమొచ్చి JNTUC. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 2K నుంచి 35K యాజ్ పర్ ది యువర్ బ్రాంచ్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ విజయనగరం. కాలేజ్ కోడ్ JNTV. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1K నుంచి 84K, అంటే డిపెండింగ్ ఆన్ యువర్ బ్రాంచ్ అండ్ కేటగిరీ. తర్వాత వచ్చేసి JNTU అనంతపురం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి JNTUA. ర్యాంక్ వచ్చేసి 1K నుంచి 70K యాజ్ పర్ ది యువర్ బ్రాంచ్ అండ్ కోర్స్ అండ్ కేటగిరీ. తర్వాత ఏమొచ్చి JNTUK కాకినాడ. కాలేజ్ కోడ్ వచ్చేసి JNTUK. యాజ్ పర్ ది ర్యాంక్ కేటగిరీ వైజ్గా మనం మొత్తం చెప్పుకుంటే ఫస్ట్ 335 అండ్ 33K. తర్వాత వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, ఇది వైజాగ్లో ఉంటుంది. AU అని కాలేజ్ కోడ్ ఏమొచ్చి AUCE. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1K నుంచి 74K వరకు డిపెండింగ్ ఆన్ యువర్ బ్రాంచ్. తర్వాత మీ కేటగిరీ చూసుకోండి ఫస్ట్. ఇప్పుడైతే మనం బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏమొచ్చి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం. ఇది వైజాగ్లో ఉంటుందండి. కాలేజ్ కోడ్ ఏమొచ్చి RAGU. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 2K నుంచి 47 ర్యాంక్. తర్వాత వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. ఇది భీమవరంలో ఉంటుంది. కాలేజ్ కోడ్ ఏమొచ్చి VITB. ఓపెనింగ్ ర్యాంక్ 3K నుంచి క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 49K యాజ్ పర్ ది యువర్ డిపెండింగ్ యువర్ బ్రాంచ్ అండ్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి GMRI. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 5K నుంచి 5K, క్లోజింగ్ ర్యాంక్ 41K డిపెండింగ్ ఆన్ యువర్ బ్రాంచ్ అండ్ కేటగిరీ. నెక్స్ట్ కాలేజ్ ఏమొచ్చి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. కాలేజ్ కోడ్ GVPV. ఓపెనింగ్ ర్యాంక్ 3K అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 16K యాజ్ పర్ ది యువర్ బ్రాంచ్ అండ్ కేటగిరీ. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి సపోర్ట్ అనేది కావాలి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నచ్చితే షేర్ చేయండి. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చెప్పిన కాలేజెస్లో మీకు కనుక గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వసతి దీవెన అండ్ విద్యా దీవెన అనేది ఈ కాలేజ్కి లభిస్తుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మనం కనుక జాయిన్ అయినట్లయితే మనకి గవర్నమెంట్ నుంచి మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఫుల్ ఫీజు రిమెన్షన్ అనేది వస్తుంది. తర్వాత హాస్టల్ అంటే వసతి దీవెన ఉంటుంది కదా, వసతి దీవెన అదే మీకు రాదండి. ఫస్ట్ వన్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి GGURPU. ఓపెనింగ్ ర్యాంక్ 10K. తర్వాత క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1 lakh.
నెక్స్ట్ వచ్చేసి అన్నమాచార్య యూనివర్సిటీ. కాలేజ్ కోడ్ ఏమొచ్చి AITSPU. ఇది ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 10K. తర్వాత క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 46K. నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ. కాలేజ్ కోడ్ ఏమొచ్చి BESTPU. బెస్ట్ యూనివర్సిటీ. ర్యాంక్ ఏమొచ్చి మనకి ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 10K అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1,70,000. నెక్స్ట్ వచ్చేసి మనకి సెంచూరియా యూనివర్సిటీ విజయనగరం. కాలేజ్ కోడ్ ఏమొచ్చి CENUPU. ఇది మనకి విజయనగరంలో ఉంటుంది, టెక్కలి అనే విలేజ్లో. తర్వాత వచ్చేసి ఆదిత్య యూనివర్సిటీ. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి ADTPPU. ఫస్ట్ ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1K నుంచి, తర్వాత క్లోజింగ్ ర్యాంక్ 46K. నెక్స్ట్ వచ్చేసి SRMAP యూనివర్సిటీ. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి SRMUAPU. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1K, క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 75K యాజ్ పర్ డిపెండింగ్ యువర్ కేటగిరీ అండ్ బ్రాంచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోహన్ బాబు యూనివర్సిటీ. ఇది కాలేజ్ కోడ్ ఏమొచ్చి MBUTPU. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి మనకి 2K నుంచి స్టార్ట్ అండి, 2K టు క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 1 lakh యాజ్ పర్ యువర్ బ్రాంచ్ అండ్ డిపెండింగ్ యువర్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి VITAP యూనివర్సిటీ. దీన్ని అందరూ విట్ అని పిలుస్తారు. కాలేజ్ కోడ్ ఏమొచ్చి VITPU. ఓపెనింగ్ ర్యాంక్ ఏమొచ్చి ఫస్ట్ 3K, క్లోజింగ్ ర్యాంక్ ఏమొచ్చి 79K యాజ్ పర్ యువర్ బ్రాంచ్ అండ్ కేటగిరీ